హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర ప్రమాదం, 90 మందికి పైగా కన్నుమూత అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనే విషయాలు మొత్తం క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునగడంతో దాదాపు 90 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 130 మంది ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. ఇక మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళ్తుండగా ఈ పడవ మునిగిందని నాంప్లో ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నేటో తెలిపారు. ఇక ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మొజాంబిక్లో గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 32 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి. చూశారు కంటే మొత్తం మీదుగా ఆఫ్రికా దేశంలో ఈ ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. ఏదైతే 130 మందితో వెళ్తున్న పడవ ఒకసారిగా బోల్తా పడడంతో అది మునిగిపోవడంతో దాదాపుగా 90 మందికి పైగానే చనిపోయినట్లుగా అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఇదేమైనప్పటికీ ఇది ఒక ఘోర విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు.